సో ఉత్తరప్రదేశ్ సంబంధించిన ఒకసారి ట్రెండ్స్ చూస్తే 139 స్థానాలకు సంబంధించిన ట్రెండ్ తెలుస్తోంది. బీజేపీ 76 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. సమాజ్వాదీ కాంగ్రెస్ పార్టీ అలయన్స్ 36 స్థానాల్లో, బీఎస్పీ 20 స్థానాల్లో, ఇతరులు 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. పంజాబ్ చూసుకుంటే మరొక అక్కడ ముక్కోణ పోటీ జరుగుతుంది. పంజాబ్లో అకాలీదళ్ కూటమి కేవలం 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ 20 స్థానాల్లో, ఆమ్ ఆద్మీ పార్టీ 12 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మణిపూర్లో బీజేపీ కాంగ్రెస్ 0 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. గోవాలో బీజేపీ 3 స్థానాలు, కాంగ్రెస్ 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. సో ఇప్పటివరకు చూస్తే ఉత్తరప్రదేశ్లో అయితే బీజేపీ అంటే ఇది కేవలం ఇనీషియల్ ట్రెండ్స్ మాత్రమే, పోస్టల్ బ్యాలెట్ మాత్రమే. తర్వాత ఫస్ట్ కౌంటింగ్ సంబంధించి ఎప్పుడైనా కూడా అర్బన్ స్థానాలు, పట్టణ స్థానాలకు సంబంధించే మొదట కౌంటింగ్, ఎందుకంటే మీడియా సంస్థలకు కూడా నెట్వర్క్ అర్బన్ ఏరియాస్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి అర్బన్ ఏరియాస్ సంబంధించిన ట్రెండ్సే మొదట తెలుస్తాయి, తర్వాత రూరల్ తెలుస్తాయి. జనరల్గా అర్బన్ ఓటర్ బీజేపీకి అనుకూలంగా ఉంటారు రూరల్ ఓటర్తో పోలిస్తే. సో ఇనీషియల్ ట్రెండ్స్లో అయితే ఉత్తరప్రదేశ్లో, తర్వాత ఉత్తరాఖండ్లో, ఈ తర్వాత గోవాలో, ఈ 3 రాష్ట్రాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. పంజాబ్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత కనబరుస్తున్న సిచ్యువేషన్ మనకు కనబరుస్తోంది. మణిపూర్ సంబంధించిన ట్రెండ్ మాత్రం ఇంకా పూర్తిగా తెలియదు. మనతో పాటు V6 స్టూడియోలో అద్దంకి దయాకర్ కాంగ్రెస్ పార్టీ నేత జాయిన్ అయ్యారు. దయాకర్ గారు, మీ అసెస్మెంట్ ఏంటి ఇప్పుడున్న సిచ్యువేషన్ మేరకు? ఒకటి, ఇవి అంటే మీరు అన్నట్టుగానే అర్బన్ అండ్ ఎంప్లాయీస్కి సంబంధించిన ఓటు అంటే బ్యాలెట్ అంతా కూడా ఇది కొంచెం ఎడ్యుకేటెడ్ ఓటు కాబట్టి బీజేపీకి ప్లస్గా ఉండే అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్కి కూడా ప్లస్ అవుతున్నట్టే లెక్కని చూస్తే. కానీ అయితే అసలు ట్రెండ్స్ కూడా ఇవి చెప్పకనే చెప్తున్నట్టుగా కూడా మనం అనుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే బీజేపీ సింగిల్ లార్జెస్ట్గా అక్కడ ఎదగడానికి అవకాశం ఉన్నదాన్ని ట్రెండ్స్ ఇప్పుడు కనిపిస్తున్నప్పటికీ కూడా ఎస్పీ సైలెంట్గా రేజ్ అవుతున్న పరిస్థితిని కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. అంటే మనం మొన్న చర్చించుకున్నప్పుడు అఖిలేష్ రేపు అవకాశం వస్తే మాయావతిని కూడా మేము కలిసి మద్దతు తీసుకోవడానికి కూడా వెనకడి ఏమన్నా. బట్ ఇప్పుడున్న ట్రెండ్ చూస్తే మనం ఒకసారి చూద్దాం. బీజేపీ 78, సమాజ్వాదీ పార్టీ 32, బీఎస్పీ 20, 32 + 20 రెండు కలిపినా 52, వాళ్ళేమో 76 ఉన్నారు. సో మీరు ఇద్దరు కలిసినా వాళ్ళకంటే తక్కువ ఉన్న సిచ్యువేషన్ ఉంది. అంటే 10 గంటల తర్వాత మొదలయ్యే ఈ ఏదైతే ఒరిజినల్ ఓటింగ్కి సంబంధించిన ప్యాటర్న్ కనుక మొదలైతే కనుక ఇవి లీడ్స్ మాత్రమే, వీటిని ఇంకా గెలుపులో కూడా మనం చర్చించుకోవడానికి అవకాశం లేదు. కానీ యూపీలో ఈ ప్రయోగం, ఇప్పుడు మేము చేసిన ప్రయోగం మాకు చాలా పాఠాలతో పాటు గుణపాఠాలను నేర్చుకునే అవకాశం ఉంటుంది. మేము గెలిచినప్పటికి కూడా దీని నుంచి రేపు బీహార్ తరహా గెలుపుకు మాకు అవకాశం ఉంటుందా? బీహార్లో మేము అనుసరించిన విధానానికి భిన్నంగా కౌంటర్ ఫైల్ ఇక్కడ మనకు కౌంటర్ స్ట్రాటజీ బీజేపీ స్టార్ట్ చేసిందా అనేది కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికీ కూడా మనకు వెస్ట్రన్ యూపీకి, ఈస్టర్న్ యూపీకి సంబంధించిన అంశంలో వెస్ట్రన్ యూపీలో సెక్యులర్ శక్తుల యొక్క సమీకరణ కంటే కూడా ఈస్టర్న్ యూపీలో ఉన్న ఈ హిందుత్వ శక్తుల యొక్క కలయిక చాలా ఎక్కువగా జరిగిందని మనకు అనుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా కొంచెం బుందేల్ఖండ్ ఇవన్నీ కూడా మనకు కేటగిరికల్గా మనకి 1-2 గంటల్లో వస్తాయి. కానీ ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి కబ్రిస్తాన్ గురించి మాట్లాడడం అంటే ఆ మతాల మధ్యన వైరుధ్యాలను తీసుకురావడం, ఇప్పుడు జరుగుతున్న ఈ ట్రెండ్స్ని ఏ రకంగా చూడాలంటే హిందుత్వ పోలరైజేషన్ కొరకే ప్రధానమంత్రి ముఖ్యమంత్రి అభ్యర్థిగా గ్రౌండ్లోకి దిగి ప్రచారం చేసిన అంశం కలిసి వచ్చిందని మనం అనుకోవాల్సిన అవసరం ఉంది. అంటే భారత ప్రభుత్వం చేస్తున్నది రాజకీయాలు మాత్రమే ప్రభుత్వంతో తప్పితే ప్రభుత్వ పరిపాలన కాదనేది మనకు చెప్పకనే చెప్తుంది. అంటే ఇది ఇక్కడ ఒకవేళ యూపీలో కనుక గెలిచిందనుకో డిమానిటైజేషన్ వల్ల ప్రజలకు కష్టాలు లేవని మనం అనుకోవాలన్నా, లేదు అంటే ఇంటాలరెన్స్ మీద జరుగుతున్న ఈ ఏవైతే యూనివర్సిటీలో జరుగుతున్న తంతుకు ప్రజలు మద్దతు చెప్పిందని అనుకోవాలన్నా, లేదు అంటే క్షేత్రంలో ఈ 73 మంది ఎంపీలు అఖిలేష్ కంటే ఎక్కువ పనులు చేసిందని మనం అనుకోవాల్సిన అవసరం ఉంటుందా? దీంతో ఒక పార్టీ ఇప్పుడు గెలుస్తున్నప్పుడు కూడా మీరు దాని ప్రజా తీర్పును యాక్సెప్ట్ చేయకుండా ఇవన్నీ మాట్లాడే గెలుపు అనేది పనితనానికి నిదర్శనం అని అనుకుంటే, ఒకవేళ మీరు అన్నట్టే కనుక అనుకుంటే మరి అఖిలేష్ సంబంధించిన ఏ అంశాలను మీరు కోట్ చేయగలుగుతారు? అఖిలేష్ ఎక్కడో పెర్ఫార్మెన్స్ తక్కువ చేసిన చెప్పగలుగుతారు? అది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది కదా. డెమోక్రసీలో మెజార్టీ ప్రివేల్ అవుతుందండి, వాళ్ళకు కూడా తెలుసు. అది ఇప్పుడు ప్రజల నిర్ణయం, అది ఏం తప్పు చేశారనేది ప్రజలు చెప్పాలి. ఏం తప్పు చేశారు, వాళ్ళకి ఏం ఒరిగింది ఏం ఒరగలేదని ప్రజలు చెప్తారు. అంటే మిత్రుడు నేనేమంటున్నా అంటే అక్కడ ఏందన్నట్టు
మేము ఒప్పుకుంటున్నాం దాన్ని. ఇప్పుడు అక్కడ ప్రజలు లేదు ఇప్పుడు మేము ఏం 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారంటారు. ఒక విషయం అండి, పంజాబ్ లో ఓడిపోతే ఓడిపోయినట్టే లెక్క. అక్కడ మాకు వ్యతిరేకంగా ఉన్నది, మేము మా అలియన్స్ గవర్నమెంట్కు వ్యతిరేకంగా ఉన్నది కాబట్టి మేము ఓడిపోతున్నాం. అక్కడ ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు, ఇక్కడ యాక్సెప్ట్ చేశారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ ఎస్పీ కలిసినాక ఒక విశ్లేషణ ఇంతమంది మిత్రుడు చెప్పారు ఢిల్లీ నుంచి అనుకుంటా, అంటే సేమ్ పర్సంటేజ్ ఇండివిజువల్ చేసినప్పుడు ఉన్న ఓట్స్ ఎప్పుడు కూడా మళ్ళీ యాస్టీస్గా యాడ్ కావండి. ఒక 2 పార్టీలు కలిసినప్పుడు స్వతంత్రం వచ్చిన కాంచి చూస్తున్నాము, ఒక 10+5 ఉన్నాయి అనుకోండి, 10, 15 కావు ఎప్పుడు కూడా. అది కలిసిన తర్వాత మైనస్ ఉంటుంది, ప్లస్ ఉంటుంది. అంటే యాస్టీస్గా ఓట్ ట్రాన్స్ఫర్ కాదు ఇప్పుడు కూడా. ప్రతి ఊర్లో కూడా ప్రతి పార్టీకి ఉండే కార్యకర్తలు ట్రాన్స్ఫర్ అవుతుందేమో కానీ ప్రజల ఓటు ట్రాన్స్ఫర్ కాదు. కానీ ప్రజల ఓటు అప్పటి ట్రెండ్ను బట్టి, అప్పటి నాయకత్వాన్ని బట్టి, లీడర్షిప్ను బట్టి, వాళ్ళు ఇచ్చే హామీలను బట్టి నడుస్తుంది తప్ప దానికి నడవదు. కాబట్టి అవన్నిటిని మనం విశ్లేషించుకుంటూ పోతే దానికి ఆన్సర్ దొరకదు. ప్రజలు తెలియకల వాళ్ళు, ప్రజలకు వాళ్ళ అవసరాలు ఏమున్నాయి, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏం చేసింది, రాబోయే ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇప్పుడు ఏం చేస్తున్నదని చూసుకునే ఓటేస్తారు. కాబట్టి ఇప్పుడు బీజేపీ అక్కడ తగ్గుతున్నది, ఇంకా ఎస్పీడీ తగ్గింది, ఇప్పుడు బీఎస్పీ తగ్గి 100 దాటిపోయింది. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం మీరు 1 మంత్ మీరు ఉత్తరప్రదేశ్లో ఉండి అక్కడ ప్రత్యక్షంగా చూసి వచ్చిందని చెప్తున్నారు. కాబట్టి మేమేమంటున్నామంటే ఈ ట్రెండ్ ఏదైతే ఉన్నదో ఇప్పుడు 300 పైన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేకుండా ఉన్నది. మేము ఎందుకు చెప్తున్నామంటే 1991లో ఫస్ట్ టైం బీజేపీ క్లియర్ మెజార్టీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ మొత్తం చరిత్రలో 1985లో వాళ్ళకు ఫుల్ మెజార్టీ వచ్చింది. 80 తర్వాత ఇప్పుడు వాళ్ళకి మెజార్టీ రాలేదు. అప్పటి వరకు ఏ ఒక్క ముఖ్యమంత్రిని కాంగ్రెస్ ముఖ్యమంత్రులను 5 ఏళ్ళు పరిపాలించనియలే 1960 నుంచి. మీరు చరిత్ర చూడండి. ఆ తర్వాత ఏదైనా ప్రభుత్వం వాళ్ళ అపోజిట్గా వస్తే వాళ్ళను ఉండనియలేదు. అది దానికి జనతాదళను ఎట్లా డిస్టర్బ్ చేసింది, జనతాదళ ఎట్లా జీలిపోయింది అనేది చరిత్ర ఉంది. కాబట్టి ఉత్తరప్రదేశ్లో ఒక స్థిరమైన రాజకీయాలు ఎన్నడూ కాంగ్రెస్ పార్టీ తన పార్టీ గెలిచినా ఇతర పార్టీలు గెలిచినా కూడా దాన్ని నిలవనీయలేదు, దాన్ని డిస్టర్బ్ చేసింది. అది ఈరోజు ప్రజలు కమ్యూనికేషన్ పెరిగింది, ఎడ్యుకేషన్ పెరిగింది, డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ పెరుగుతున్నది. ఆ దృష్టిలో ప్రజలు కూడా అట్టడుగు ప్రజలు కూడా ఈరోజు అభివృద్ధి పట్ల ఆశిస్తున్నారు. కాబట్టి ఒక దొర చెప్తానో ఒక జమీందారు చెప్తానో ఊరు మొత్తం విని ఓటేసే పరిస్థితి లేదు. ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ముందంజలో ఉంది, దూసుకెళ్తోంది. ఉత్తరప్రదేశ్ లో మొత్తం 168 స్థానాలకు సంబంధించిన ట్రెండ్స్ ఇప్పటి వరకు వస్తే గనక బీజేపీ 118 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. సమాజ్వాదీ కాంగ్రెస్ పార్టీ అలయన్స్ కేవలం 26 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీఎస్పీ 18 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరులు 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే గనక క్లియర్ గా కంఫర్టబుల్ మెజారిటీ, హాఫ్ వే మెజారిటీ కాకుండా దాదాపు 2/3 మెజారిటీ ప్రస్తుతం ఉంది. అయితే ఇది కేవలం ట్రెండ్స్ మాత్రమే, పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించిన ట్రెండ్స్ మాత్రమే అని మనం గుర్తుంచుకోవాలి. మరో కీలక రాష్ట్రం పంజాబ్ లో అకాలీదళ్ కూటమి 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 10 స్థానాల్లో, ఆమ్ ఆద్మీ పార్టీ 8 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఉత్తరాఖండ్ లో బీజేపీ 17, కాంగ్రెస్ 9 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మణిపూర్ లో మాత్రం కాంగ్రెస్ 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది, బీజేపీ 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న పరిస్థితి. ఒకసారి మనం ఢిల్లీ వెళ్దాం. ఢిల్లీలో సీనియర్ జర్నలిస్ట్ శ్రావణ్ మనతో ఉన్నారు. శ్రావణ్ గారు, ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్స్ చూస్తే గనక ఉత్తరప్రదేశ్ తర్వాత ఉత్తరాఖండ్ ఈ 2 రాష్ట్రాల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది. కాంగ్రెస్ పార్టీ పంజాబ్లో తర్వాత మణిపూర్లో ఆధిక్యం కనబరుస్తున్న సిచ్యువేషన్ ఉంది. దాదాపు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు అనుగుణంగానే ఈ ట్రెండ్స్ వెళ్తున్నట్టు మనకు కనిపిస్తుంది. ఇంకా మెరుగ్గా కనిపిస్తుంది. మన యూపీ ఫలితాలు చూస్తే చాలా అధ్వానంగా సమాజ్వాదీ కాంగ్రెస్ సంబంధించిన ట్రెండ్ కనిపిస్తుంది. బట్ లెటస్ ఇంకొక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకవేళ బీజేపీ బాగా స్వీప్ చేయగలిగితే, గత లోక్సభ ఎలక్షన్ సందర్భంగా వాళ్లకు 300 పైగా 330 సీట్ల అసెంబ్లీ స్థానాల్లో ఆధిక్యం ఉంది. సో ఆ ట్రెండ్ ఇప్పటి వరకు కంటిన్యూ అయిందా, అది కొంత తగ్గింది అనేది గతంలో కొద్ది నెలల క్రితం జరిపిన సర్వేలు, సిఎస్డిఎస్ లాంటి ప్రముఖమైన సర్వేలు జరిపిన సర్వేల్లో దాదాపు 8 to 9%, 10% దాకా ఓట్స్ తగ్గాయి అన్నారు. మళ్ళీ ఎలక్షన్ టైంలో ఈ కొంత పికప్ అయ్యిందా, డిమానిటైజేషన్ హెల్ప్ చేసిందా బీజేపీకి, తర్వాత అక్కడ చేంజ్ కావాలి అనే ప్రజల్లో కూడా ఈ 2 పార్టీలతో విసిగి వేసారిపోయారు, సమాజ్వాదీ పార్టీ, బీఎస్పీ. దాని కారణంగా బీజేపీ వైపు మొగ్గు చూపారా, డెవలప్మెంట్ ఓరియంటేషన్ ప్రజల్లో పెరుగుతుంది కాబట్టి అటువైపు మొగ్గు చూపారన్నది చూడాలి. ఉత్తరాఖండ్ విషయానికి వస్తే అక్కడ ఒకసారి వీళ్ళు ఒకసారి వాళ్ళు అనే అక్కడ సైకిల్ కంటిన్యూ అవుతుంది. సో అదే ఇప్పుడు ఉత్తరాఖండ్లో కనిపిస్తుందా అనేది చూడాలి. అల్టిమేట్గా
ప్రజలు ఒక డెసిషన్ తీసుకోవడం మాత్రం అది స్వాగతించదగ్గ అంశం. యూపీ లాంటి రాష్ట్రం వెనుకబడి ఉన్నంత కాలం చాలా సమస్యలు ఈ దేశాన్ని పీడిస్తూనే ఉంటాయి. మనం ఎక్కడ చూసినా అవమానానికి గురయ్యే పరిస్థితి. ఢిల్లీలో యూపీ వాళ్ళ వల్లనే క్రైమ్ పెరిగిపోయింది అని గతంలో షీలా దీక్షిత్ లాంటి వాళ్ళు కామెంట్ చేశారు. ముంబైలో యూపీ బీహారీల వల్లనే సమస్యలు వస్తున్నాయని అక్కడ వాళ్ళని తరిమేయడం, ఇట్లాంటి పరిస్థితులు ఇప్పుడు మన దగ్గర కూడా చాలామంది ఉపాధి కోసం బతుకుదేరు కోసం వస్తున్న పరిస్థితి ఉంది. చాలా రిసోర్సెస్ అన్ని పెట్టుకొని అక్కడ అల్లుడి నోట్లో చేరుందన్నట్టుగా ప్రజలు చాలా దయనీయమైన పరిస్థితిలో పేదరికంలో మగ్గిపోయే పరిస్థితి. ఇప్పుడన్నా ఈ డెవలప్మెంట్ పాత్ పైన అఖిలేష్ కొంత చేసే ప్రయత్నం చేశాడు. దాన్ని మించి ఇప్పుడు బీజేపీ చేస్తే ఇంకా మంచిదే. సో లేటెస్ట్ ఇంకొక హాఫ్ అన్ అవర్ మనం చూస్తే గ్రాస్ రూట్ రిజల్ట్స్ కూడా చాలా పెద్ద రాష్ట్రం కాబట్టి అన్ని ప్రాంతాల నుంచి రావడం కొంత టైం పడుతుంది. అల్టిమేట్గా రిజల్ట్స్ ఏదొచ్చినా దేశానికి మంచిదని అనుకోవాలి. ఒక పాత్లో వెళ్తుంది, చేంజ్ దిశగా దేశం ముందుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది. దానికి ఇప్పుడు యూపీ రిజల్ట్స్ దోహదం చేస్తాయని అనుకోవాలి. పంజాబ్ చూసుకుంటే కనుక అకాలీదళ్ బీజేపీ కూటమి కేవలం 6 స్థానాల్లో ఆధిక్యంలో ఉంటే కాంగ్రెస్ 13, ఆమ్ ఆద్మీ పార్టీ 8 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మీరేమంటారు? ఇప్పుడు పంజాబ్లో కాంగ్రెస్ దా అధికారం, ఆమ్ ఆద్మీ పార్టీదా? ఎవరికి అవకాశం ఉంటుంది? ఇంకా రావాలి కదా. మా ఆమ్ ఆద్మీ వచ్చినా కూడా, ఆమ్ ఆద్మీ సెకండ్ పొజిషన్ వచ్చినా కూడా రాజకీయ పార్టీలు మారాలి. ఎందుకంటే ప్రజలు ఏదో ఇష్టం వచ్చినట్టు రాజకీయం చేస్తాం, మా కుటుంబ పాలన చేస్తాం, గూండాలకు ఇస్తాం. మనం యూపీలో చూస్తే నిస్సిగ్గుగా సమాజ్వాదీ లాంటి పార్టీల్లో, బీఎస్పీ లాంటి పార్టీల్లో గూండాలు, మర్డరర్స్, బాహుబలి, వాళ్ళకు పేరు బాహుబలి. ఆ బాహుబలీలు ఎన్నో జైళ్లలో ఉండి కంటెస్ట్ చేసే పరిస్థితి ఉంది. ఈ ట్రెండ్ మనం పంజాబ్లో ఆమ్ ఆద్మీ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారంటే అక్కడ జరుగుతున్న అరాచకాల మీద ప్రజలు చాలా తీవ్రంగా అసహించుకుంటున్నారని. అక్కడ శిరోమణి అకాలీదళ్ లేదంటే కాంగ్రెస్ రెండే ఉండే. ఆ రెండింటి మధ్యలో ఆమ్ ఆద్మీ పార్టీ దూసుకు వెళ్ళి అది ఫస్ట్ ప్లేస్కి వచ్చినా సెకండ్ ప్లేస్కి వచ్చినా అక్కడ ప్రజలు మంచి పాలిటిక్స్ కోరుకుంటున్నారు, అవినీతిని వ్యతిరేకిస్తున్నారు, మాఫియాలతో సంబంధాలను, ప్రతి బిజినెస్లో రాజకీయ నాయకుల ఎంట్రీ కావడాన్ని వ్యతిరేకిస్తున్నారని ఒక మెసేజ్ అయితే అక్కడ స్పష్టంగా ఇస్తుంది. ఒకే ఒకటి అక్కడ కొంత ఆమ్ ఆద్మీ పార్టీ చాలా ముందైతే 70 సీట్లు గెలుస్తున్నారు. సో ఈరోజు మరి ప్రజలు అటు పూర్తిగా ఆమ్ ఆద్మీకి మొగ్గు చూపుతారా, లేక కాంగ్రెస్ లోకల్ పార్టీ అంటే అమరీందర్ సింగ్ లోకల్ వ్యక్తి, ఒకవేళ ఈయన కేజ్రీవాల్ సీఎం అయిపోతాడేమో, నాన్ లోకల్ అవుతాడు అనే ఒక క్యాంపెయిన్ జరిగింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏమన్నా కాంగ్రెస్కి ఏమైనా అడ్వాంటేజ్ అయిందా? అంతకు మించి ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్ని గెలిచినా కూడా అక్కడ ఏం లేని దగ్గర ఒక అపోజిషన్ పార్టీగా అయినా ప్రభుత్వంలోకి వచ్చిన వాళ్ళకి అడ్వాంటేజే కానీ డిసడ్వాంటేజ్ ఏం లేదు. బట్ మీరు రౌడీలు, గుండాలకు వ్యతిరేకంగా అంటారు, కానీ ఇక్కడ చూస్తే అమేథీలో ప్రస్తుతం గాయత్రి ప్రజాపతి ఎవరి మీద అయితే సుప్రీంకోర్టు కేసు ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమందు ఆయన అమేథీలో లీడింగ్లో ఉన్నారు సమాజ్వాదీ పార్టీ నుంచి. దయాకర్ గారు మీరు చెప్పండి, ఇక్కడ బేసిక్గా మీరు అక్లేజ్ చేసిన తప్పు ఏంటని ఇందాక అడిగారు. బట్ 5 సంవత్సరాలు నేను 4 రోజుల పాటు సమాజ్వాదీ పార్టీ 4 రోజుల పాటు ఉత్తరప్రదేశ్లో పర్యటించినప్పుడు సమాజ్వాదీ పార్టీ మీద ఉన్న ఫస్ట్ కంప్లైంట్ ఏంటంటే రౌడీలు, గుండాల్ని బాగా ఎంకరేజ్ చేస్తుంది, తర్వాత శాంతి భద్రతలు అస్సలు అదుపులో లేవు అన్న ప్రైమ్ కంప్లైంట్ అక్కడ కనబడింది. ఒకటి అంటే ఉత్తరప్రదేశ్ అసలు సామాజిక వ్యవస్థే ఆ రకంగా ఉండడం అనేది అక్కడ ఉన్న ప్రజల యొక్క శాపం వాళ్ళకంతే. అంటే బీఎస్పీలో లేరనో, బీజేపీలో లేరనో, ఇంకో పార్టీలో లేరని చెప్పడానికి కూడా అవకాశం లేని వ్యవస్థ అక్కడ ఉన్నది. అంటే ఆ ఏరియాకు ఉన్న ప్రత్యేకత అది. అంటే ప్రత్యేకత కానీ అది మంచి గుణం కానప్పటికి కూడా మనం దాన్ని తీవ్రంగా ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది. అయితే మనం మదురైలో ఆ మధ్యన జరిగిన సంఘటన చూసినాం. దానికి సంబంధించి కూడా అక్కడ ఎలాంటి చర్చలు జరిగినాయి అంటే లా అండ్ ఆర్డర్ నిర్వహణలో బీఎస్పీ ఎస్పీ కంటే కొంచెం ఎక్కువగా పెర్ఫార్మెన్స్ చూపించినప్పటికీ కూడా ఒక విషయం చెప్పాలి, రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించినప్పుడు బీజేపీ కంటే ఎక్కువ కూడా చాలా మంది శాంతి భద్రతలు ఎవరు కాపాడతారంటే బెస్ట్ మాయావతి అని చెప్పారు. మాయావతి కూడా అక్కడ 3rd ప్లేస్ లో. అదే ఇక్కడ ఇప్పుడు నేను అందుకనే అంశాల వారీగా వచ్చినప్పుడు ఎంత మేరకు ఎడిటివ్ పవర్ అయింది అనే విషయం పక్కన పెడితే ఓవరాల్గా వ్యవస్థలో చేంజెస్ కొరకు ఒక ప్రయత్నం జరగాలి. కానీ ఇక్కడ ఆ వ్యవస్థ మార్పులకు అనుకూలమైన తీర్పు వస్తుందా లేదనేది కూడా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ప్రధానంగా అఖిలేష్తో కలవడానికి ఒకే ఒక కారణం ఏంటి? ఒక సెక్యులర్ భావజాలం ఉన్న పార్టీగా అఖిలేష్తో కానీ బీఎస్పీతో కానీ కలవాలని మా ఆశకు
బీఎస్పీ చెక్ పెట్టింది. కాబట్టి బీఎస్పీతో కాకుండా అఖిలేష్తో పోయే ఒక ప్రయత్నం చేసినాం. అక్కడ కూడా ములాయం నితీష్ కుమార్ మధ్యన ఉన్న వైరుధ్యాలు ఉన్నప్పటికీ కూడా రెండు ప్రాంతీయ పార్టీలను కలపడంలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ సక్సెస్ కావడం వల్లనే పూర్తిగా అక్కడ అధికారం చేపట్టిన పరిస్థితి ఉన్నది. ఇక్కడ ఒక నియంతృత్వ ధోరణితో ఉన్న ప్రధానమంత్రి ఏకంగా ఉత్తరప్రదేశ్ని తన రాష్ట్రంగా నిర్ణయించుకొని మిగతా ప్రాంతీయ శక్తులతో పాటు తన అధికార దుర్వినియోగంతో గెలవాలనే ఎత్తుగడలతో గత 2-3 నెలల నుంచి ఒక స్ట్రాటజిక్ మూవ్మెంట్ అక్కడ జరుగుతున్నప్పుడు వాళ్ళని కొట్టడంలో వైఫల్యం చెందినమా లేదా అనేది ఇంకో మనకు గంటకు తెలిసినప్పటికి కూడా విజయాలన్నింటినీ కూడా ఇప్పుడు మేము ఓడిపోయినామనో గెలిచినామో పంజాబ్లో గెలిచేమో విర్రవీగాల్సిన అవసరం లేదు, ఉత్తరప్రదేశ్లో తక్కువ అయితే నష్టపోవాల్సిన అవసరం లేదు. కానీ ఈరోజు ట్రంప్ కూడా గెలిచిండు. ట్రంప్ గెలిచినప్పటికి కూడా అమెరికా ప్రజలు భరించాల్సి వస్తుంది. రేపు మోడీ గెలిచినా భరించిండ్రు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో మోడీ రాజకీయాలు గెలిచినా కూడా మనం చేయాల్సింది ఏం లేదు. కాకపోతే 50 సంవత్సరాల కాలంలో జరిగిన ఈ రాజకీయ పరిణామాలని 5 సంవత్సరాల్లో వారు ఉత్తరాఖండ్ లో బీజేపీ నేత మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒకసారి లైవ్ చూద్దాం. नहीं देखिए, ये उत्तर प्रदेश हो या उत्तराखंड, हम एक दूसरे से जुड़े हुए हैं, लगे हुए हैं। और उत्तर प्रदेश में भी भारतीय जनता पार्टी के केंद्रीय नेतृत्व ने जिस प्रकार की नीति अपनाई और जिस ढंग से वहाँ के सारे राजनीतिक माहौल को पिछले साल 1.5 साल में बदलने का प्रयास किया और जिस प्रकार से वहाँ भी एक प्रकार से वहाँ का जो सत्ता दल था सपा पहले ही इतना हताश हो गया कि उसने कांग्रेस से समझौता कर लिया और ये 125-150 साल पुरानी कांग्रेस वो इतनी हताश निराश हो गई, वो सपा के गोद में चली गई। तो उससे वहाँ तो जनता में पहले लग गया था कि भाई अब ये तो हारने वाले हैं, जीतने वाले नहीं है। तो वहाँ भी साइकोलॉजिकली जनता का मन भारतीय जनता पार्टी के लिए पहले बन चुका था। सर लेकिन बार उठ रहा है उत्तराखंड और उत्तर प्रदेश, भाजपा की तरफ से कोई भी नाम अभी तक आगे नहीं किया गया है मुख्यमंत्री के पद के लिए। नहीं देखो, स्ट्रेटेजी रहती है। भारतीय जनता पार्टी में कोई अच्छे नामों की कमी नहीं है। हमारे पास एक से एक अच्छे नेता हैं और जिस समय जैसा वहाँ के प्रदेश के परिप्रेक्ष्य में और पूरे देश के परिप्रेक्ष्य में नेतृत्व जैसा सोचेगा उस प्रकार का अपना केंद्रीय नेतृत्व वहाँ का मुख्यमंत्री बनाएगा और इसमें कोई असमंजस और अटकलों की कोई आवश्यकता नहीं है। రైట్, ఇప్పుడు ఒకసారి ఉత్తరప్రదేశ్ ట్రెండ్స్ చూద్దాం. ఉత్తరప్రదేశ్ లో 228 స్థానాలకు సంబంధించి ట్రెండ్స్ తెలుస్తున్నాయి. బీజేపీ 157 స్థానాల్లో, సమాజ్వాదీ పార్టీ అలయన్స్ 40 స్థానాల్లో, బీఎస్పీ 27 స్థానాల్లో, ఇతరులు 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. పంజాబ్ లో అకాలీదళ్ కూటమి 9 స్థానాల్లో ఆధిక్యంలో ఉంటే కాంగ్రెస్ 19, ఆమ్ ఆద్మీ పార్టీ 9 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. గోవాలో బీజేపీ 1 స్థానంలో ఆధిక్యంలో ఉంది. ఉత్తరాఖండ్ లో బీజేపీ క్లీన్ స్వీప్ దిశగా వెళ్తోంది. మొత్తం 47 స్థానాల్లో 35 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంటే 10 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. మణిపూర్ లో బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటాపోటీ నడుస్తోంది. బీజేపీ 4 స్థానాల్లో, కాంగ్రెస్ 6 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. రైట్, నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు, ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ ఈ రెండు బాగానే ఉన్నాయి. బట్ పంజాబ్ గురించి దయాకర్ గారు క్వశ్చన్ చేస్తున్నారు. ఎందుకు పంజాబ్ లో మీరు అంత వెనుకబడి ఉన్నారు? 3rd ప్లేస్. మోడీ వేవ్ ఉంటే మొత్తం కంట్రీ ఉండాలి, పంజాబ్ లో ఎందుకు లేదు మోడీ వేవ్? ఇప్పుడు పంజాబ్ లో మేము మెయిన్ కాంటెస్టెంట్ కాదండి, అంటే మేము ప్రధాన పోటీదారు కాదు అక్కడ. ఎందుకంటే మేము ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎట్లయితే కొన్ని సీట్లు తీసుకొని మేము ఉన్నాం ఆ గవర్నమెంట్లో, అక్కడ కూడా సేమ్ థింగ్. కాబట్టి మొన్న చండీగఢ్లో కూడా మేము సొంతంగా పోటీ చేసినప్పుడు కొన్ని మాకు వచ్చినాయి. కానీ వాస్తవంగా ఇప్పటికి విశ్లేషణలలో కూడా బీజేపీ పంజాబ్లో ఒంటరిగా పోతే మాకు రిజల్ట్స్ వచ్చేది. కానీ అలియన్స్ ఉన్న దాంట్లో గౌరవించి వాళ్ళతో పోవాల్సి వచ్చింది. అయితే ఆ గవర్నమెంట్ దశాబ్దం పైన అధికారంలో ఉండడం మహారాష్ట్రలో శివసేనతో అలయన్స్ తెంచుకున్నారు. ఒకవేళ మీ కాన్ఫిడెన్స్ ఉంటే మీరు పంజాబ్ లో ఒంటరిగా వెళ్ళేవారు కదా. అంటే ఇక మేము అక్కడ ఆ యొక్క అలయన్స్ కు గౌరవం ఇచ్చి వాళ్ళతో కలిసి ఉండాల్సి వచ్చింది. అయితే అక్కడ మేము మెయిన్ పోటీదారు కాదు కాబట్టి మేము ఒక 20% సీట్లు మేము ఆడ 20% కూడా కాంటాక్ట్ చేయలేదు మేము ఆడ సీట్లు. అలాంటి పరిస్థితులలో అకాలీదళ్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో, అకాలీదళ్ బీజేపీ కలిసి ఉన్నదో దాని మీద కొంత వ్యతిరేకత ఉన్నదని ముందే విశ్లేషణ వచ్చింది. దాంట్లో భాగంగానే మేము ఆడ ఓడిపోతున్నామని చెప్పారు. అయితే అకాలీదళ్ మీద నెట్టేసి మేము ఏదో గెయిన్ కావాలనే ఉద్దేశం కాకుండా మెయిన్ పాత్రధారులం, మేము సూత్రధారులం మేము అక్కడ కాదు. అయినా కూడా మాకు బాధ్యత ఉంటుంది. కానీ అది మేము ఓటమిగా అంగీకరించాల్సి ఉంటుంది. కానీ పొలిటికల్ స్ట్రాటజీగా ఇంకా కొద్దిగా మేము ఒంటరిగా పోతే బాగున్నా అని ఇప్పుడు మా జాతీయ నాయకత్వంలో కూడా ఒక ఆలోచన ఉండేను.
కానీ అలియన్స్లో ఉన్న దాన్ని బట్టి అకాలీదలు కొంత రెస్పెక్ట్ ఇచ్చి మేము కలిసి ఉండడం వల్ల మాకు కొంత జరిగింది. భవిష్యత్తులో మాత్రం మేము అక్కడ లోకల్ బాడీస్ కానీ నెక్స్ట్ టర్మ్లో కానీ మాకు మంచి అవకాశాలు ఉంటాయి పంజాబ్లో అనేది మా ఆలోచన. ఇంతకుముందు మిత్రుడు శ్రవణ్ గారు చెప్పారు, శ్రవణ్ గారే కదా, అంటే మీరు శాంతి భద్రతల విషయంలో మళ్ళీ ఉత్తరప్రదేశ్ వెళ్లే ముందు ఒకసారి దయాకర్ గారిని అడుగుదాం. దయాకర్ గారు, బీజేపీ కాంగ్రెస్ మధ్య డైరెక్ట్ ఫైట్ ఉన్న స్టేట్స్ ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, ఇవంటే అలయన్స్ పార్ట్నర్స్. ఈ 3 స్టేట్స్ లో ఉత్తరాఖండ్ లో బీజేపీ ఆధిక్యంలో ఉంది, గోవాలో బీజేపీ ఆధిక్యంలో ఉంది, మణిపూర్ లో పోటాపోటీ ఉంది. ఇప్పుడు ఉత్తరాఖండ్ లో ఒకసారి ఒక పార్టీ వస్తే ఇంకోసారి ఒక పార్టీ వచ్చే అనువాయితీ. తర్వాత ఇప్పుడు ఉన్న ఉత్తరప్రదేశ్ ట్రెండ్స్ కూడా ఉత్తరాఖండ్ మీద పడే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే ఆనుకొని ఉన్న ప్రాంతం కాబట్టి. అయితే ఉత్తరాఖండ్లో రావత్ గారి మీద ఎక్కువ ఆరోపణలు లేనప్పటికీ కూడా ఈ 2 సంవత్సరాలు ఏదైతే బీజేపీ లాక్కొని చేసిన ప్రభుత్వం ఉంటుంది కదా, దానికి తాలూకు ప్రతిఘటించలేదని ఒక వ్యతిరేకత కూడా అక్కడ ఉంది. తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టు ఇంటర్వ్యూని అయ్యి కదా ఇప్పుడు మళ్ళీ తనకు అవకాశం ఇచ్చింది. సరే, అఫ్ కోర్స్ అక్కడ ఓడిపోయినప్పుడు గోవాలో నెక్ టు నెక్ ఉన్న పరిస్థితి ఉంది, మణిపూర్లో మేమే ఎక్కువ అవకాశం ఉంది. అయితే ఇప్పుడు వాళ్ళ క్రూషియల్ ఏంది, ఉత్తరప్రదేశ్లో గెలుపు మాత్రమే వాళ్ళ గెలుపు ఖాతాలో వేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. మేము అక్కడ కూడా మేము వారన్నట్టే అకాలీదళతో ఎట్లా వాళ్ళు కలిసి ఉన్నారో మేము కూడా ఇక్కడ ఎస్పీతో కలిసి ఉన్నాం, అంతే తప్పితే ఇక్కడ మేమే మెయిన్ ఛాలెంజర్ కాదు కదా ఇక్కడ ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కూడా. కానీ ఇవి చాలా క్రియాశీలకమైన ఎన్నికలు. ఇవి 2019 కంటే కూడా భారత రాజకీయ అస్తిత్వాన్ని మార్చడానికి అవకాశం ఉన్న ఎన్నికలుగా నేను భావిస్తుంది. ఇప్పుడు గెలిస్తే, మోడీ కనుక గెలిస్తే, మేము గెలిచి మోడీ ఓడినా జరగబోయే పరిణామాలు మాత్రం చాలా తీవ్రంగా ఉండబోతున్నాయి అనేది చెప్పకనే తప్పదు. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో ఒక పంజాబ్ తప్ప మిగతా అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ఆధిక్యత కనబరుస్తోంది. ఉత్తరప్రదేశ్ లో బీజేపీ మనకిప్పటి వరకు ఉన్న ట్రెండ్స్ ప్రకారం చూస్తే, కేవలం ఈ ట్రెండ్స్ ఆధారంగా చూస్తే దాదాపు 2/3 మెజారిటీ బీజేపీ సాధించే దిశగా దూసుకెళ్తున్నట్లు మనకు కనిపిస్తోంది. ఇప్పటి వరకు 289 స్థానాలకు సంబంధించిన ట్రెండ్స్ తెలిస్తే బీజేపీ 193 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. సమాజ్వాదీ కాంగ్రెస్ కేవలం 53 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తోంది. బీఎస్పీ కేవలం 32 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తోంది. ఇతరులు 11 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. పంజాబ్లో కాంగ్రెస్ పార్టీ 37 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ 16 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అకాళీ బీజేపీ కూటమి 12 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. మణిపూర్లో కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటాపోటీ ఉంది. బీజేపీ 7 స్థానాల్లో, కాంగ్రెస్ 6 స్థానాల్లో ఆధిక్యతలో ఉన్నాయి. గోవాలో బీజేపీ 1 స్థానంలో, కాంగ్రెస్ 2 స్థానాల్లో, ఇతరులు 1 స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు. ఉత్తరాఖండ్లో సైతం బీజేపీ దూసుకెళ్తోంది. అక్కడ కూడా 2/3 మెజారిటీ దిశగా బీజేపీ దూసుకెళ్తున్న సిచ్యువేషన్ ఉంది. 40 స్థానాల్లో ఉత్తరాఖండ్లో బీజేపీ ఆధిక్యతలో ఉంటే కేవలం 12 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతలో ఉంది. సో దయాకర్ గారు, పంజాబ్ ఇప్పటివరకు చూస్తే పంజాబ్ ఒక్కటే మీకు కొంత రిలీఫ్ ఇచ్చే సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే నాకు తెలిసి ఇంకా 11 o'clock వరకు వచ్చే వాటిలలో ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ నుంచి ఇప్పుడు కొంచెం క్రాస్ అయ్యి ఇప్పుడు జనరల్ బ్యాలెటింగ్కి వచ్చి ఉంటుంది నాకు తెలిసి. అయితే పంజాబ్ అంచనాలకు అనుకూలంగానే ఉన్నప్పటికి కూడా ఉత్తరప్రదేశ్ మాత్రమే కొంచెం మాకు నర్వస్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు మనకు ట్రెండ్స్ చూపిస్తున్నాయి. కానీ అంటే బీఎస్పీ తర్వాత ఎస్పీ కాంగ్రెస్ కలిసినప్పటికి కూడా ఇవి మైనర్గా ఉన్న పరిస్థితి ఉన్నది. అటువైపు 300 పైచీలకు వస్తే 204 అంటే ఇదే ట్రెండ్ కొనసాగితే అంటే అది చేసింది. అంటే 202 మ్యాజిక్ ఫిగర్, 300 ట్రెండ్స్ తెలిస్తే ఆల్రెడీ 204 స్థానాల్లో అధికంలో ఉంది. సో 2/3 ఎగ్జాక్ట్లీ మనకు అనిపిస్తుంది అక్కడ. అది బీజేపీకి ఎక్కువ అవకాశం ఉన్నట్టుగా మనం భావించాల్సిన అవకాశం ఉంటుంది అనుకుంటారా ఉత్తరప్రదేశ్ లో? మేబీ దేర్ మే బి ఏ ఛాన్స్. అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళకు ఉన్న దాంట్లో ఇది కేవలం బ్యాలెట్ ఓటింగే. దానికి సంబంధించి అంటే ఎడ్యుకేటెడ్ తర్వాత కాంగ్రెస్ వ్యతిరేక ఈ శక్తులు మాత్రం వేసే ఓట్లు అవి నాకు అంటే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో మనం కూడా చూసినాం కదా. అంటే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ కాస్త వీళ్ళ వైపు ఉండే వాళ్ళు వేసిన ఓట్లు. ఇది రూరల్ ఓటింగ్ కనుక వస్తే ఏ రకమైన రిజల్ట్స్ వస్తాయనేది నేను అందుకని 11 o'clock వరకు కానీ మనకు పూర్తిగా సమాచారం వచ్చే అవకాశం ఉంటుంది. నరార్ వేణుగోపాల్ రెడ్డి గారు, జనరల్ గా బీజేపీని పట్టణ ప్రాంత పార్టీ అంటారు. జనరల్ గా ట్రెండ్స్ లో ఫస్ట్ వచ్చేది పట్టణ రిజల్ట్స్, అర్బన్ రిజల్ట్స్. పట్టణ ప్రాంత పార్టీ అనేది 30 ఏళ్ళ 40 ఏళ్ళ కింద అండి. ఇప్పుడు కాదు ఆ పరిస్థితి. మేము పట్టణ ప్రాంత పార్టీ అయితే కేంద్రంలో పూర్తి మేరతో అధికారంలో, ఇన్ని రాష్ట్రాలలో మేము అధికారంలో ఉన్నాం. అది మార్చుకోవాల్సిన అవసరం ఉంది. పట్టణ ప్రాంత పార్టీ అని
లేకపోతే బ్రాహ్మణుల పార్టీ అని, లేకపోతే మతత్వ పార్టీ అని, ఇవన్నీ వెనకటి ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ అంటే ఉన్నాయి కాబట్టి చెప్తున్నా నేను. ఇవన్నీ మర్చిపోవాలి. ప్రజలు ఈ రోజు టీవీలు చూస్తున్నారు, పత్రికలు చదువుతున్నారు, డెవలప్మెంట్ చూస్తున్నారు, డెవలప్మెంట్ చూస్తున్నారు. కుల రాజకీయాలు బీజేపీని ఇంకా పట్టణ ప్రాంత పార్టీగా లేకపోతే బ్రాహ్మణ్ బనియా పార్టీగా చూడకూడదు, పాన్ ఇండియా పార్టీ అంటున్నారు. యాక్సెప్ట్ చేయొచ్చా ఈ ఆర్గ్యుమెంట్? అంటే బీజేపీలో చాలా చేంజెస్ వచ్చాయి, కానీ యూపీ ఎలక్షన్స్ చూస్తే అది క్లియర్ కట్గా సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే స్లోగన్కు భిన్నమైన స్టాండ్ తీసుకున్నారని చెప్పొచ్చు. అక్కడ మైనార్టీలకు ఒక్క సీటు కూడా ఇవ్వకపోవడం అనేది అది సబ్కా సాత్ ఎట్లా అవుతుంది? పార్టిజాన్ ధోరణి కనిపించింది కదా. అంతమంది 19% పైగా ఓటర్స్ ఉండే ఒక సెక్ట్ను పూర్తిగా నెగ్లెక్ట్ చేయడము, సీట్ ఇవ్వకపోవడం అంటే నువ్వు యు ఆర్ విత్ సంబడి నాట్ ఆల్ అనేది రెస్పాండ్ అవుతున్నా. శ్రవణ్ గారు, మేము ఒక్క సీట్ ఇవ్వకపోవడం రెస్పాన్స్ అయ్యాడు, మరి 100 సీట్లు ఇవ్వడం కూడా కరెక్ట్ అని మీరు సమర్థిస్తున్నారా? మైనారిటీని ఓటు బ్యాంక్ చేసింది ఎవరు? ఫస్ట్ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కుల సమీకరణాలు కానీ, లేకపోతే మేము అఖండ భారత్ కోరుకునే వాళ్ళము, సంఘటన కోరుకునే వాళ్ళము, బేసిక్గా ఆ ప్రిన్సిపల్ నుంచి మా పార్టీ వచ్చింది, సిద్ధాంతం వచ్చింది. కానీ మతాల పేరు మీద రిజర్వేషన్స్, మతాల పేరు మీద సీట్లు ఇచ్చి, కులాల పేరు మీద దాన్ని మేము అరికట్టినాం. ప్రశ్నకు సూటిగా జవాబు చెప్పండి. 403 క్యాండిడేట్స్ పెడితే ఒక్క ముస్లిం అభ్యర్థి కూడా దొరకలేదా? అది సబ్కా సాత్ సబ్కా వికాస్ ఎట్లా అవుతుందని క్వశ్చన్ చేస్తున్నారు. పైగా ఇంకొకటి, 3rd 4th ఫేజ్ తర్వాత ఈయన మోడీ చేసింది హోలీ రోజు కరెంట్ ఉంటే రంజాన్ రోజు ఉండద్దు. ఇది కమ్యూనల్ గా పోలరైజ్ చేయడం కదా? ఇప్పుడు అక్కడ ప్రధానమంత్రి ఆ స్థాయిలో మాట్లాడినట్టే అక్కడ ఉన్న పార్టీలు ఏ రకంగా మతాన్ని ఉపయోగించుకుంటాయనే దాని కొరకు ఆయన జవాబు చెప్పిండే తప్ప, కానీ భారతీయ జనతా పార్టీ కానీ నరేంద్ర మోడీ కానీ ఈ దేశంలో ఏ ఒక మతాన్ని కించపరచడమో వ్యతిరేకం చేయడమో సంఘటన కాదు. కాబట్టి భారతదేశం మేము మొదటి నుంచి అభివృద్ధి ఎజెండాలో మళ్ళీ విడదీసి చూసి ఎవరికి ఎన్ని సీట్లు ఇచ్చారు, ఏ కులానికి ఎన్ని ఇచ్చారు, ఏ మతానికి ఎన్ని ఇచ్చారు, పత్రికలు కానీ రాజకీయ పార్టీలను కాకుండా అభివృద్ధి ఎజెండాగా పోయినప్పుడు అభివృద్ధిలో అందరు ఉన్నారా లేరా అనేది చూడాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి అభివృద్ధి ఎజెండాగా శాంతి భద్రతల సమస్య కానీ, అభివృద్ధి కానీ, ఈ విషయాలలో ఒక అభివృద్ధి కాదండి, రాజకీయంలో పాలనలో భాగస్వామ్యం ఉందా లేదా అనేది కూడా అవసరమే కదా. అవునండి, ఎస్సీ ఎస్టీలకు కూడా సీట్లు ఇచ్చారు లేదు, మహిళలకు ఇవ్వరు, ఎస్సీ ఎస్టీలకు ఇవ్వరు, ఇంకా ఈ మైనార్టీలకు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఇది పెద్ద బ్లండర్ చేసిన బీజేపీ అక్కడ. దీని మొత్తం ఇంపాక్ట్ దేశం అంతా పడుతుంది. మీరు ఏదో గెలుస్తున్నాం యూపీ అనుకుంటున్నారు కానీ దేశం కూడా మైనార్టీస్ మొత్తం క్రిస్టియన్స్ ముస్లింస్ అందరు కూడా కొంత ఇది మమ్మల్ని వేరు చేస్తున్నారు, మమ్మల్ని విడిగా చూస్తున్నారు పార్టీ అనే. మీరు మైనారిటీస్ అన్న విషయంలో కొంత మా వాళ్ళు కూడా అభిప్రాయం వ్యక్తం చేసిన రాజ్నాథ్ సింగ్, ఉమాభారతి గారు ఇవ్వాల్సి ఉండే అని నేను మీతోనే ఏకీభవిస్తున్నా. కానీ ఎస్సీ ఎస్టీల విషయంలో మాత్రం అట్లా కాదు. ఎస్సీ ఎస్టీల విషయంలో దేశంలో ప్రజాప్రతినిధులు నాకే ఎక్కువ ఉన్నారు అన్ని పార్టీల కంటే. ఏ రాష్ట్రంలో అయినా కేంద్రంలో అయినా మా ఎస్సీ ఎస్టీ ప్రజాప్రతినిధులు జనరల్ సీట్లలో కానీ రిజర్వ్ సీట్లలో కానీ మా వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అత్యధిక సీట్లు ఇప్పుడు ఉంటే పార్లమెంట్ సీట్లలో దళితులు ఎక్కువ ఉన్నారు. అంటే బీజేపీ బలహీన వర్గాలు ఇప్పుడు ఉంటే ప్రైమ్ మినిస్టర్ బలహీన వర్గాల వారు. ఒకవేళ ఒక పార్టీ ఒక మంచి జాతీయ పార్టీ మధ్యప్రదేశ్ లో బలహీన వర్గాలకు అంటే అందరినీ తీసుకుని బలహీన వర్గాలను పైకి తీసుకొచ్చినప్పుడే దేశం ముందుకు పోతుంది కదా. అట్లా కాకుండా తొక్కేస్తా అంటే ఎట్లయితే తొక్కడం కాదు. భారతీయ జనతా పార్టీ ఫస్ట్ టైం కుటుంబ వ్యవస్థ కానీ, వ్యక్తులు కేంద్రీకృతంగా పార్టీలు ఉండడం కానీ, కుటుంబం కేంద్రంగా ఉండడం కానీ, డెవలప్మెంట్ కాన్సెప్ట్ పక్కకు పెట్టి ఓట్ బ్యాంక్ ఆధారంగా చేయడం కానీ పక్కకు పెట్టి ఇవన్నిటి మేము పక్కకు తోసేసినాం కాబట్టే ఇవాళ నిజమైన డెమోక్రసీ ఇవాళ బతుకుతున్నది. ఇవాళ నరేంద్ర మోడీ కుటుంబ నేపథ్యం ఏమున్నది, నరేంద్ర మోడీకి ఏమున్నది, ఎందుకు ప్రధానమంత్రి అయ్యిండు? కాబట్టి ఏ ఎజెండా మీద భారతీయ జనతా పార్టీ ఈ రోజు నడుస్తున్నది దాన్ని ఎందుకు ప్రశ్నించారు? కుటుంబ వ్యవస్థ మీద నడిచే పార్టీలను ఎందుకు రిమోట్ కంట్రోల్ ద్వారా నడిపే పార్టీలను ప్రాంతీయ పార్టీలన్నీ కేంద్రంగా నడుస్తున్నాయి. దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు నియంత్రిత పార్టీలు కాదా? ఒక్క నిమిషం, కులానికి సంబంధించిన పార్టీలు కాదా? అవి
వాళ్ళు సామాజిక వర్గాలకు న్యాయం చేస్తున్నారా, మైనార్టీలకు, ఎస్సీ ఎస్టీలకు, ప్రాంతీయ పార్టీలని న్యాయం చేస్తున్నాయా? ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో అధికారం మాత్రం కుర్చీలో నేను కూర్చుంటా, మిగతా వాళ్ళు మా పల్లెకి మోయాలనే సంస్కృతి కరెక్టా? నారాయణ వేణుగోపాల్ రెడ్డి ఒక్క నిమిషం ఇంటర్వ్యూ కానివ్వండి. మీరు అన్నారు కులాలకు మతాలకు అతీతంగా ఈ టికెట్స్ డిస్ట్రిబ్యూషన్ అన్నారు. బట్ ఉత్తరప్రదేశ్ లో ప్రధానంగా బీజేపీ ప్రచారం పాలనా పరంగా మాట్లాడండి. మేము పార్టీ తీసుకునే మైనార్టీలకు కొన్ని ఇవ్వాల్సి ఉండే తప్పనిసరి సమీక్ష అవుతుంది, మేము కూడా మాట్లాడతాం. అది ఇవ్వాల్సి ఉండే నేను ఒప్పుకున్నాను. ఇప్పుడు ఇదే మూలాన్ని 2-3 సంవత్సరాల నుంచి మనం చర్చ చేసుకుంటున్నాం. అసహనం పేరు మీద జరుగుతున్న చర్చలు కానీ ఒక్కసారి మనం ఎన్నికల కంటే ముందు సమాజం మనం ఇంకొక యాంగిల్ చూస్తే ఓబీసీలకు హైయెస్ట్ టికెట్స్ ఇచ్చింది ఉత్తరప్రదేశ్ లో బీజేపీ 137 సీట్స్ అవుట్ ఆఫ్ 403. కాంగ్రెస్ సమాజ్వాదీ ఇవ్వలేదు, తర్వాత బీఎస్పీ ఇవ్వలేదు. 2012 ఇక్కడ కూడా ముస్లింల ఓట్లు తనకు రావు కాబట్టే, ముస్లింలకు ఈ మిగతా పార్టీలు ఇస్తాయి కాబట్టే ఈరోజు బీజేపీ ముస్లింలకు ఇవ్వలేదు. అక్కడ పరిపాలకుడు ఎవరు? అఖిలేష్ యాదవ్. బీసీ సామాజిక వర్గానికి సంబంధించి రిప్లికా ఉంటుంది కాబట్టి వీళ్ళు బీసీలకు ఎక్కువ ఇచ్చిండ్రు. అటు బీఎస్పీ ఆమె కంపిటీట్ కదా, ఎస్పీ బీఎస్పీ మధ్యన వార్లో తను దళితులకు కూడా ఎక్కువ ఇవ్వాల్సిన కంపల్షన్ క్రియేట్ అయింది. బట్ నేను ఇంతకుముందు శ్రవణ్ గారు మంచి పాయింట్ రేజ్ చేసిండ్రు. ఈ దళితుల అంశమేమో మిగతా రాష్ట్రాల్లో చర్చ జరిగింది. ఇక్కడ ముస్లింల యొక్క వివక్ష ఏదైతే ఉందో ఇది రేపు భారత ప్రభుత్వానికి కానీ భారతదేశ అస్తిత్వానికి సమస్యగా మారబోతుంది. ముస్లింలను కేవలం ఓటు బ్యాంక్ గా మాత్రమే చూశారు, వాళ్ళ డెవలప్మెంట్ కోసం ప్రయత్నం చేయలేదు. అంటే మేము అధికారంలో రాజ్నాథ్ సింగ్ కూడా రెస్పాండ్ అయ్యారు, ఇవ్వాల్సి ఉండే ఒక టికెట్. బట్ టికెట్ ఇవ్వకపోయినా సరే అధికారంలోకి వచ్చిన తర్వాత మైనారిటీలకు న్యాయం ఒకటి నేను ఇప్పుడు అంటే నేను ఏదో వేక్ కామెంట్ చేయొచ్చు, మీరు హిందువుల పోలరైజేషన్ కొరకు చేసినారంట, మీరు ముస్లింలను పట్టించుకోలేదంటే ఇది రెండు ఈ రకమైన చర్చ నడవడం వల్ల. ఒక్క నిమిషం, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా బలహీన వర్గాల నుంచి లేకపోతే దళితుల నుంచి నెక్స్ట్ సీఎం ఎన్నుకోవాలని ఆయన హైకమాండ్ కు సూచిస్తున్నారు. ప్రస్తుతం మనతో ఫోన్ లైన్ లో సీనియర్ జర్నలిస్ట్ హనుమంతరావు గారు జాయిన్ అవుతున్నారు. హనుమంతరావు గారు లక్నో నుంచి దాదాపు 30 సంవత్సరాల అనుభవం ఆయనకుంది. సార్, హనుమంతరావు గారు ఏ విధంగా విశ్లేషిస్తారు? బీజేపీ దాదాపు క్లీన్ స్వీప్ చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్ చూస్తే 345కి 236 బీజేపీ లీడింగ్ లో ఉంది. చెప్పేది కరెక్టే భరత్ కుమార్ గారు, కానీ ఇదంతా ఏంటంటే అర్లీ ట్రెండ్స్. అందరికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే అందరికంటే ముందర పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరుగుతుంది. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఏంటంటే అర్బన్ బయస్ ఉంటుంది, అర్బన్ ఏరియాస్ నుంచి ఆ పోస్టల్ బ్యాలెట్స్ వస్తాయి కాబట్టి యూజువల్లీ అది బీజేపీకి స్ట్రాంగ్ హోల్డ్. రెండోది ఏంటంటే ఫస్ట్ ఫ్యూ రౌండ్స్ బేసికలీ అర్బన్ కాన్స్టిట్యుయెన్సీస్ లో కౌంటింగ్, ఇంపార్టెంట్ కౌంటింగ్, దాని రిజల్ట్స్ తొందరగా వస్తాయి కాబట్టి ఈ అర్లీ ట్రెండ్ లో బీజేపీ చాలా ఎక్కువ కనిపిస్తోంది. కానీ రాన్ కౌంటింగ్ అయిన తర్వాత ఎస్పీ బీఎస్పీ పొజిషన్ కూడా కొద్దిగా ఇంప్రూవ్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాను. కానీ ఇందులో ఏమాత్రం డౌట్ లేదు, బీజేపీ తన రైవల్స్ సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ కంటే చాలా ముందు ఉంది. ఇందులో డౌట్ ఏం కనిపించట్లేదు. కానీ ఎస్పీ బీఎస్పీ రెండు ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయనే విషయం మటుకు నేను చెప్పదలుచుకున్నాను. అంటే ఇప్పుడున్న పరిస్థితి చూస్తే 2/3 మెజారిటీ ఉంది. బట్ హాఫ్ ఏ మార్క్ క్రాస్ చేస్తుంది. ఒకవేళ తగ్గినా సరే అది హాఫ్ ఏ మార్క్ అంటే తక్కువ అవుతుందా, లేకపోతే హాఫ్ ఏ మార్క్ కూడా క్రాస్ చేయకుండా ఇంకా తక్కువ ఉండే అవకాశం ఉందా? చూడండి, ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ చూస్తుంటే బీజేపీకి మెజారిటీ వస్తుందనే ఇండికేషన్స్ కనిపిస్తున్నాయి. 2/3 మెజారిటీ వస్తుంది అనే దాని మీద ఒక క్వశ్చన్ మార్క్ ఉంది, బిగ్ క్వశ్చన్ మార్క్ ఈజ్ దేర్. బట్ సింపుల్ మెజారిటీ వరకు బీజేపీ ఉత్తరప్రదేశ్ లో వెళ్తుంది అని ప్రస్తుతానికైతే ఈ సేఫ్ గా చెప్పచ్చు. బట్ ఎనీవే బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అవుతుంది అనే విషయం మటుకు చాలా వరకు ఒక క్లారిటీ వస్తుంది. హాఫ్ ఏ మార్క్ చేరుకుంటుందా, హాఫ్ ఏ మార్క్ దాటుతుందా, హాఫ్ ఏ మార్క్ అంట కొద్దిగా వెనకాల ఉంటుందా అనేది ఫైనల్ రిజల్ట్స్ వచ్చాక తెలుస్తాయి. బట్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చూస్తుంటే బీజేపీ మటుకు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అవుతుంది అనేది మటుకు ఖచ్చితంగా మనం చెప్పాలి. బట్ ఇనీషియల్ ట్రెండ్స్ ప్రకారం చూస్తే ఓకే, ఇది పూర్తి స్థాయి ట్రెండ్ అనుకోకపోవచ్చు. ఎక్కడ సమాజ్వాదీ పార్టీ వైఫల్యం కనబడుతుంది? అన్ని ప్రాంతాల్లో కూడా ఇనీషియల్ ట్రెండ్స్ లో బీజేపీ ఆధిక్యత ఉంది. ఈవెన్ వెస్టర్న్ యూపీలో సమాజ్వాదీ బాగా చేసింది అనుకున్నారు, అక్కడ కూడా ఆధిక్యత కనబరుస్తోంది బీజేపీ. మీరు
మీ 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 పాయింట్ ఆఫ్ వ్యూతో నేను అగ్రీ అవుతాను. కానీ నేను అనేది ఏంటంటే ఇది పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అయింది. పోస్టల్ బ్యాలెట్ తర్వాత 1 or 2 rounds కౌంట్ అయ్యాయి. రాను కౌంటింగ్ పూర్తి అయ్యి కనీసం ఒక ఎందుకంటే యూపీలో ఆల్మోస్ట్ సీట్స్ లో దాదాపుగా 25 to 30 rounds కౌంటింగ్ జరుగుతుంది. ఆ 25 to 30 rounds కౌంటింగ్ లో క్యాండిడేట్స్ ముందుకెళ్తూ ఉంటారు, వెనక్కి వస్తూ ఉంటారు. చాలా పరిణామాలు మనం ఇనీషియల్ ట్రెండ్స్ ని చూసుకుని ఇవి ఫైనల్ పరిణామాలు అని చెప్పి అనుకుంటానికి వీల్లేదు. కానీ ఇనీషియల్ ట్రెండ్ లో కనిపిస్తున్నది ఒకటి మటుకు స్పష్టం, బీజేపీ తన ఇద్దరు రైవల్స్ కంటే చాలా ఎక్కువ ముందుంది. అంటే ఒక విషయం సేఫ్ గా చెప్పచ్చు, బీజేపీ అందరికంటే పెద్ద లార్జెస్ట్ పార్టీ లాగా ఎమర్జ్ అవుతుందనే విషయం మటుకు చాలా క్లారిటీ ఉంది. రెండోది బీజేపీ మెజారిటీ మ్యాజిక్ మార్క్ 202 కి బీజేపీ చేరుకోగలుగుతుంది అని ఇంకొక సేఫ్ కన్క్లూజన్ చేయొచ్చు. కానీ ఫైనల్ టాలీలో ఎస్పీ బీఎస్పీ తన ప్రస్తుత పొజిషన్ నుంచి ఇంప్రూవ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సార్ ఇంకో స్టేట్ చూసుకుంటే ఉత్తరాఖండ్ కూడా మీరు అక్కడ చాలా కాలం పనిచేశారు. ఉత్తరాఖండ్ లో చూసుకుంటే 70 seats లో బీజేపీ దాదాపు 48 స్థానాల్లో ఆధిక్యతలో ఉంటే కాంగ్రెస్ కేవలం 12 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. ఎప్పుడు ఉత్తరాఖండ్ లో బీజేపీ ఈ తడవ గవర్నమెంట్ ఫామ్ చేసే ఛాన్సెస్ చాలా బ్రైట్ గా ఉన్నాయి. ఇది ముందు నుంచే ఒక రకంగా ప్రెడిక్ట్ చేసిన విషయమే. ఎందుకంటే బీజేపీకి అక్కడ డెఫినెట్లీ ఎడ్జ్ ఉంది. బీజేపీకి అక్కడ ఎడ్జ్ ఉంది. బీజేపీ అక్కడ మెజారిటీ పొందే అవకాశం చాలా ఎక్కువ ఉంది. బీజేపీ ఉత్తరాఖండ్ లో గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. అంటే సార్ ఎప్పుడు ఉత్తరాఖండ్ లో మనం చూసినా ఒకసారి అధికారంలోకి వచ్చిన పార్టీ ఇంకోసారి రాదు. బట్ ఎవరు అధికారంలోకి వచ్చినా నేరో మార్జిన్ తో వస్తారు. 32-33 సీట్లు అయ్యిండి, 30 సీట్లు అక్కడ మ్యాజిక్ ఫిగరు, 32-33 మాక్సిమం 36 అది దాటదు. ఇప్పుడు ట్రెండ్ వన్ సైడ్ బీజేపీ కనిపిస్తుంది. అంటే ఇది కూడా ఎర్లీ ట్రెండే, బట్ ఎందుకు అట్లా అటువంటి ట్రెండ్ మనకు కనిపిస్తుంది? చూడండి, లాస్ట్ కాంగ్రెస్ పరిపాలనలో చాలా మంది కాంగ్రెస్ లో ఉన్న స్టాల్వార్డ్స్ వాళ్ళు బీజేపీ తరఫు రావటం, ఆ రకంగా కాంగ్రెస్ బలహీన పడటము. రెండోది ఏంటంటే ఇష్యూస్ ని హరీష్ రావు సరిగ్గా అడ్రస్ చేయలేకపోవటము. మైనింగ్ ఇష్యూ అవనియండి, లేకపోతే మైగ్రేషన్ ఇష్యూ అవనియండి, లేకపోతే ఎంప్లాయ్మెంట్ ఇష్యూ అవనండి. ఉత్తరాఖండ్ లో పొలిటికల్ అన్స్టెబిలిటీ మూలకంగా ఈ రియల్ ఇష్యూస్ ని అడ్రస్ చేయటం కాంగ్రెస్ ప్రభుత్వానికి కుదరలేదు. దానితో ఒక రకంగా పబ్లిక్ వాంటెడ్ గుడ్ గవర్నెన్స్ ఫ్రమ్ ది గవర్నమెంట్. అది జరగలేదు. జరగకపోవటం కారణం చేత ఇవాళ బీజేపీకి ఇంత ప్రాముఖ్యత, ఇంత ఎక్కువ లీడింగ్ కనిపిస్తోంది ఉత్తరాఖండ్ లో.